వరంగల్ జిల్లా కొత్తకొండలో సంక్రాంతి సందర్భంగా వీరభద్రస్వామి వారి జాతర ఘనంగా జరుగుతోంది. తలపై గుమ్మడికాయలు పెట్టుకుని వీరభద్రస్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. కొత్తకొండ మీసాల వీరభద్రస్వామి జాతరకి సంబంధించిన మరింత సమాచారం అశోక్ అందిస్తారు. సంక్రాంతి పర్వదినం సందర్భంగా తెలంగాణలో జాతరలతో వెలుగొందుతుంది. ఊరువాడ పల్లె పట్టణం అంతా జాతరల సందడి నెలకొంది. మనం ప్రస్తుతం కొత్తకొండలో ఉన్నాం. కొత్తకొండ వీరభద్రేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటే కోరిన కోరికలు తీరుతాయనేది భక్తుల విశ్వాసం. అందుకే భక్తులు పెద్ద ఎత్తున వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. ఇక్కడ గుమ్మడికాయతోని స్వామివారిని దర్శనం చేసుకుంటారు. దాని ప్రత్యేకత ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడడానికి కొత్తకొండ వీరభద్రేశ్వర స్వామి ఆలయ ప్రధాన అర్చకులు ఉన్నారు. స్వామి చెప్పండి, ఈ భక్తులు దర్శనం చేసుకున్న తర్వాత గుమ్మడికాయతో దర్శనం చేసుకుంటారు, దాని ప్రత్యేకత ఏంటి? వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు జాతర వచ్చిందంటేనే భక్తులు సకల గ్రహాలు తొలగిపోయేట గురించి అప్పుడు వీరభద్రస్వామి దక్ష యాగాన్ని కత్తితోటి దక్షుని తలను సంహరించిండు. ప్రతి సంవత్సరము ఆ దక్షుని తలను సంహరించిండు కాబట్టి అతని కత్తికి బలి కావాలి. అంటే కూష్మాండము గుమ్మడికాయను అతని కత్తికి బలి ఇవ్వటము జరుగును. ఎందుకంటే అప్పుడు దక్షుని సంహరించింది కాబట్టి ఎప్పటికీ ఏదో ఒకటి సంహరించుడు కావాలంటే ఇతని యొక్క ఉత్సవము జాతర సమయంలో వీరభద్రునికి భక్తుల యొక్క సకల భూత ప్రేత పిశాచ శాకిని డాకిని సర్ప జుపగద మాం రక్షంతు అన్ని గ్రహాలు తొలగిపోవుటకు భక్తులు ఎవరైతే తనకు గుమ్మడికాయ సమర్పించుతో ప్రీతికరమైంది అతని ఖడ్గంతో వీరభద్రస్వామి ఆ గుమ్మడికాయను కొట్టడం జరుగును. అప్పుడు భక్తులు ఆ యొక్క గ్రహాల నుండి తొలగిపోయే సనాతన ఆచారము. ఈ మంచి ఆచారానికి అనుగుణంగా కొత్తకొండలో గుమ్మడికాయ సమర్పిస్తారు. కోరమీసము మనము ఎవరైనా ఇబ్బంది పెట్టినప్పుడు ఇట్లా చూసుకుందాం రా అని తెలంగాణ భాషలో ఎట్లయితే అనుకుంటామో మనం వీరభద్రస్వామి కోరమీసం అంటే ఇష్టము. కోరమీసాన్ని సమర్పిస్తారు, కోడగట్టేస్తారు. దానికి అనుసంధానంగా సనాతన ఆచారంగా వీరభద్రస్వామి జాతరలో గుమ్మడికాయను కోరమీసాలు సమర్పించి స్వామిని వేడుకొని కోరిన కోరికలు నెరవేర్చే కొత్తకొండ వీరభద్రస్వామి కొంగు బంగారంగా కోడిని కట్టేట, అభిషేకం చేయట, కుంకుమార్చన చేయట, తమ తమ మొక్కులు చెల్లించి భక్తులు వీరభద్రస్వామి సమేత భద్రకాళదేవి ఆశీస్సులు పొందడం జరుగుతున్నది. ఎన్ని రోజులు ఈ కార్యక్రమాలు? కార్యక్రమం శైవానిక ప్రకారంగా నవాన్నిక కార్యక్రమము అంటే ఈ యొక్క నిత్య ఒక కార్యక్రమం. ఒకరోజు కళ్యాణము, తర్వాత స్వామివారి ధ్వజారోహణ, తర్వాత స్వామివారి యొక్క హోమము నిత్యము, బలియారణ గుడి చుట్టూ, తర్వాత అగ్నిగుండాల కార్యక్రమము. 8 రోజులు 8 రకాల కార్యక్రమాలు నిత్యము శాస్త్రోక్తంగా శైవాగ ప్రకారంగా స్వామికి వేడుక జరుగును. వేడుక అనంతరము భక్తులందరూ ఈ యొక్క జాతరకు వచ్చి మొక్కిన విధంగా ప్రభలు మిరిమిట్లు. ఈసారి మన మంత్రి గారు పొన్నం ప్రభాకర్ వీరభద్రస్వామి మాల కూడా వేసుకోవడం జరుగును. శ్రావణ మాసంలో 20 రోజులు నక్షత్ర దీక్ష ఉంటుంది. వీరన్న మాల వేసుకొని పునీతులు కాండి ఆయురాలకు నిన్ను నీళ్ళు చల్లగుండి శ్రీ వీరభద్రస్వామి సమేత భద్రకాళి ఆశీస్సులు పొందగానే భక్తులను కోవడం జరుగుతున్నది. మొత్తానికి కోరిన కోరికలు తీరుతాయనేది భక్తుల విశ్వాసం. అందుకే భక్తులు పెద్ద ఎత్తున వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. చెప్పండి, మీరు ఎప్పటి నుంచి వస్తారు ఇక్కడికి? నేను ఇప్పుడు 15-20 సంవత్సరాల సంది వస్తున్నా. ప్రతి సంవత్సరం వస్తున్నా. కోరిన కోరికలు మాత్రం మేము ఏదైతే మనసులో అనుకుంటామో అది స్వచ్ఛందంగా జరుగుతుంది. భక్తి శ్రద్ధలతో మేము తీసుకుంటాం. అందులో ఈ సంవత్సరం మంచిగా ఫ్రీ దర్శనానికి కానీ అన్నిటికీ కానీ మంచి సౌకర్యాలు కల్పించారు. కోరిన కోరికలు తీర్చేందుకు గుమ్మడికాయలతోని కోర్మిసాలతోని దర్శనం చేసుకుంటున్న పరిస్థితి అయితే కనబడుతుంది. భక్తులు పెద్ద ఎత్తున వచ్చి దైవ దర్శనం చేసుకుని కోరిన కోరికలు తీర్తారనేది భక్తుల విశ్వాసం. అందుకే భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి దర్శనం చేసుకుంటున్న పరిస్థితి అయితే కనబడుతుంది. వీడియో దసరాతో అశోక్, V6 న్యూస్, వరంగల్.